హల్లెలూయా. ప్రియుడా ప్రియుడా నీ ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలోనూ వర్తిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ప్రియులారా ప్రియులారా యెహోవాకి మూడవ యోహాను పత్రిక ద్వారా దేవుడు వాక్యం సర్విస్తున్న ప్రియబిడ్డలారా, ప్రియుడా ప్రియుడా అంటే ఎంతగానో ప్రేమించే వారిని నా ప్రియుడా, నా డార్లింగ్ అని పిలుస్తారు. నా ప్రియుడా అంటే నా డార్లింగ్ అని ఇంగ్లీష్లో అర్థం. ప్రియుడా అంటే మనల్ని ఎంతగానో ప్రేమించాడు దేవుడు. ప్రియబిడ్డలారా, అందుకనే ప్రేమించి రక్షించిన దేవుడు, శిలువలో బలియాగమైన దేవుడు, సమస్తమును అర్పించిన యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రేమించి ప్రాణం పెట్టాడు. ప్రియబిడ్డలారా, ఎందుకో తెలుసా? నీవు నశించిపోకూడదు, నువ్వు రక్షించబడాలి, పాతాళంలో యాతన పడకూడదు, నీవు నిత్యరాజ్యంలో ఆ పరిశుద్ధ పట్టణంలో నువ్వు కూడా ఆయన వారసులుగా ఉండాలని దేవుడి యొక్క అభిలాష. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియుడా నా ప్రియురాలా అన్నారు. ఎందుకని? ప్రియుడా అంటే భార్యని భర్త ఏమంటాడు తెలుసా? నా ప్రియురాలా అంటాడు. నా ప్రియుడాని సంబోధించుకుంటారు కదా ప్రేమ ఉన్నోళ్ళు. అలాగనే నీ పైన నా పైన ఎంతో ప్రేమ చూపించిన దేవుడు నిన్ను నన్ను ఏమని పిలుస్తున్నాడు తెలుసా? నా ప్రియుడా, నా ప్రియురాలా, నా డార్లింగ్ అని పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఎంతగానో ప్రేమించాడు, నిన్నెంతగానో ప్రేమించి రక్షించిన దేవుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం తెలుసా? ఒకప్పుడు మనం తెలియక అటు ఇటు తిరిగాం, ఒకప్పుడు తెలియక లోకంలో మనం తిరిగాం, ఒకప్పుడు తెలియక మనం పాపం చేశాం. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి మనము దేవుడు ఏమంటాడు తెలుసు? నన్ను నా ప్రియుడా, నా ప్రియురాలా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న రీతిగా నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యముగా వర్ధిల్లు, సుఖముగా సంతోషముగా వర్ధిల్లని దేవుడు చెప్తున్నాడు. ప్రియబిడ్డలారా, నా ప్రియుడా నువ్వు సౌఖ్యంగా వర్ధిల్లాలి, నువ్వు సంతోషముగా వర్ధిల్లాలి. నువ్వు సౌఖ్యంగా వర్ధిల్లుచున్నావా? నీ ఆత్మ వర్ధిల్లుచున్నదా? నీ ఆత్మ అన్ని విషయాల్లో వర్ధిల్లుచున్నదా? నీ ఆత్మ అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రియబిడ్డలారా, ఉదయకాలం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చదువుదాం సామెతలు 2వ అధ్యాయము 7వ వచనం. సామెతలు 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లపరిచేయను. చాలమ్మా. ఆయన ఎవరిని వర్ధిల్లపజేస్తాడండి అన్నా? ఎవరిని వర్ధిల్లపజేస్తాడన్నా? యథార్థంగా మాట్లాడాలి, యథార్థంగా ప్రవర్తించాలి. చాటు మాట వ్యవహారాలు అలాంటి దేవుడు ఒప్పుకోడది. యథార్థంగా బండను పాల్గొట్టినట్టుగా యథార్థంగానే మాట్లాడాలి. యథార్థంగా మాట్లాడే వారిని దేవుడు ఏం చేస్తాడండి? వర్ధిల్లపజేస్తాడు. హల్లెలూయా. ఇంకో వాక్యం చదువుకుందాం. కీర్తన 122:6. కీర్తన 122:6 వచనం. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు అని యెరూషలేమును ప్రేమించుడి, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేము అనగా సంఘము, యెరూషలేము అనగా నీవు నేనే యెరూషలేము, యెరూషలేము అనగా సంఘము. ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, సేవకులను ప్రేమించాలి, సంఘంలో ఉన్న సహోదరులను ప్రేమించాలి. ప్రేమించే మంచి మనసు మనం కలిగి ఉండాలి, ప్రేమించే వారిగా మనం ఉండాలి, ప్రేమను పంచే వారిగా మనం ఉండాలి. ప్రియబిడ్డ, అందుకని ఏమంటున్నాడు? దేవుని ప్రేమించువారు, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారని వాక్యం సర్విస్తుంది. ప్రియబిడ్డ, హల్లెలూయా హల్లెలూయా. వర్ధిల్లాలి, మనం ప్రేమలో కూడా వర్ధిల్లాలి, యథార్థవంతులుగా వర్ధిల్లాలి, మన ఆత్మ వర్ధిల్లుచున్నదిగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని విషయాలు అంటే ఏంది? ఈ లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి అన్ని విషయాల్లో మన చేతి వృత్తుల్లో కానీ, మనకి కలిగిన సంపాదనల విషయంలో కానీ, మనకి గర్భఫల విషయంలో కానీ, మనకి కలిగిన దేనిలో కూడా
మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నువ్వు వర్ధిల్లాలి, సుఖముగా సౌఖ్యంగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకొనిస్తున్నాడు కానీ వేరొకటి కోరుకోవట్లేదు ప్రేమిట. మరి వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1:23. యాకోబు రాసిన పత్రిక 1:23. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ మొహమును చూసుకొని మనుషుడు పోలి ఉంటాడు. హల్లెలూయా. వాక్యమును విని వాక్యానుసారంగా నడుచుకొని వాక్యానుసారంగా ప్రవర్తించబడేవారు వర్ధిల్లుతారు. 30 60 100 వర్ధిల్లుతారు. ప్రియపెట్టారా, వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకొని వారిని ఏమన్నాడో తెలుసా? యాకోబు పత్రికలో రాయబడి ఉంది. ఏమని? వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుని తన సహజ మొహాన్ని మనం అద్దంలో చూసుకొని మొత్తం మనం ఇలా అలంకరించుకుని తర్వాత మనం బయటకు వెళ్ళి మర్చిపోతాం కదా. అలాగ ఉంటామంటే మనం అలా ఉండకూడదు. సహజ మొహాన్ని మనం అద్దంలో చూసుకొని, ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకొని మనం ఎంత సంతోషపడతామో అలాగనే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మర్చిపోకూడదు. మనము అద్దంలో చూసుకున్న ప్రతిబింబంలాగా ఉండకూడదు. వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యానుసారంగా మనం జీవించాలి. ప్రియబిడ్డలారా, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అప్పుడు మనము దేవుని మందిరములో వర్ధిల్లుతాము, మన ఇంట్లో వర్ధిల్లుతాము, మనకి కలిగిన వాటిని బట్టి వర్ధిల్లుతాము, మనకిచ్చిన దేవుడు ప్రేమించిన వాటిని బట్టి వర్ధిల్లుతాము, మన గర్భఫలము నిమిత్తం మనం వర్ధిల్లుతాము. ప్రియబిడ్డలారా, హల్లెలూయా. అందుకనే వాక్యాన్ని విని వాక్యానుసారంగా నేను నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ప్రియబిడ్డ, చివరగా లూకాసు వార్త 2వ అధ్యాయము చివరి వచనం 52. ఈరోజు అంశం ఏంటంటే వర్ధిల్లుట అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన వాక్యమును ఉపదేశిస్తున్నాను. చెప్పు. యేసు అంటే రక్షకుడు. యేసయ్య జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎన్ని విషయాల్లో వర్ధిల్లాడమ్మా? ఎన్ని విషయాలు అక్కడ ఉన్నాయి? 4 విషయాలు. ఎలాగా? జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. హల్లెలూయా. మనము మనుషుల దయందు కూడా వర్ధిల్లాలి, దేవుని దయందు వర్ధిల్లాలి, జ్ఞానం కలిగి ఉండాలి, వయసునందు కూడా మనం వర్ధిల్లాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను వర్ధిల్లమని దేవుడు ఈ రోజు తన దాసుల ద్వారా సెలవిస్తున్నారు. ప్రియబిడ్డ, హల్లెలూయా. కీర్తన 119 140 వస్తుంది చదవమ్మా. 119 140 వస్తుంది. అయ్యా, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనదయ్యా, నీ సేవకునికి అది ప్రియమైనది. హల్లెలూయా. చూడండి, నీ సేవకునికి ప్రియమైనదయ్యా నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. దాంట్లో ఇక కల్తీ ఏం లేదు, తేడా ఏం లేదు, దాంట్లో కల్పితాలు ఏం లేదు. నీ మాట స్వచ్ఛమైనది, నిర్మలమైనది. నీ వాక్యము వెల్లడెగుతని వెలుగు కలుగును. నీ వాక్యము బాధల్లో నెమ్మదిచ్చేది, అదే మాకు శాంతినిచ్చేదయ్యా తండ్రి. అయ్యా నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది కాబట్టి నాయన నీ సేవకుని ప్రియమైనదయ్యా తండ్రి. నీ సేవకుల ద్వారా నీ వాక్యాన్ని వెల్లడిపరుస్తున్నాయా తండ్రి. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు, నా ప్రియుడా, నీవు ఆత్మ వర్ధిల్లుచున్న రీతిగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. సుఖముగాను వర్ధిల్లాలి, సౌఖ్యంగాను వర్ధిల్లాలి, మనుషుల దయందు వర్ధిల్లాలి, దేవుని దయందు వర్ధిల్లాలి, వయసునందు వర్ధిల్లాలి, జ్ఞానమందు వర్ధిల్లాలి, తెలివినందు వర్ధిల్లాలి. ప్రియమిట్లారా, నువ్వు వర్ధిల్లితేనే దేవునికి సంతోషం. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ప్రియమిట్ల, దేవుని స్తుతించడంలో, ఆరాధించడంలో, కనపరచడంలో, నువ్వు దేవుని నిజ దేవుని తెలుసుకునే విషయంలో నువ్వు వర్ధిల్లాలి. నీ కుటుంబం వర్ధిల్లింది, నీ పిల్లలు భూమి మీద వర్ధిల్లుతారు, నీ పిల్లలు విస్తరించబడతారు. ప్రియమిట్ల, హల్లెలూయా, హల్లెలూయా. వర్ధిల్లను కొలది నువ్వు ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. నువ్వు వర్ధిల్లని కొలది దేవునికి ఇవ్వాలి, నువ్వు వర్ధిల్లని కొలది దేవునికి ఘనపరచాలి, నువ్వు వర్ధిల్లని కొలది
దివారాత్రము దేవుని నువ్వు స్తుతించాలి. నువ్వు అదే దేవుని వర్తిల్లటం ప్రియబిడ్డ, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. ఆత్మాభిషేకంతో నింపబడాలి. అదే నీవు వర్తిల్లటం. వర్తిల్లటం అంటే నీవు ప్రార్థించడంలో, స్తుతించడంలో, దేవుని కనపరచడంలో, దివారాత్రము దేవుని ప్రార్థించడంలో నువ్వు వర్తిల్లాలి. అది దేవునికి సంతోషం. అప్పుడు దేవుడు నా ప్రియుడా, నా ప్రియురాలని నిన్ను సంబోధిస్తున్నాడు ప్రియబిడ్డ ఈ ఉదయకాలమునైనా. హల్లెలూయా. ఎవరైనా సరే నువ్వు వర్తిల్లాలి. నిన్ను దేవుని పోలికగా పుట్టించాడు ప్రియబిడ్డలారా. నువ్వు కూడా వర్తిల్లాలి, ఈ లోకంలో వర్తిల్లాలి. నిజ దేవుడిని తెలుసుకోవాలి, గొప్ప దేవుడిని తెలుసుకోవాలి. మేము కూడా తెలుసుకోక పొరపాటు పడి మేము అడ్డుపడతాడు తిరిగి మోసపోయాం. మోసపోయి వారి చేతిలో మోసపోయాం. ఇక దేవుడు గొప్ప దేవుడు, రక్షకుడు అని తెలుసుకొని ఆయన మనకు నిత్య జీవం వచ్చే దేవుడని, గొప్ప దేవుడు మేము తెలుసుకున్నాం. యేసుక్రీస్తు పాపులను రక్షణ ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనము భూమి మీద వర్తిల్లుతున్నదిగా ఆయన సంతోష పెట్టే వారిగా ఉండాలి. యేసు ప్రభు వారు ఆయన బలము చేత భూమిని సృష్టించాడు, జ్ఞానం చేత ప్రపంచాలు నిర్మించాడు. ప్రపంచాలంటే యుగాలు. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం ఆయనే కదా. ఆయన ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము. ఆయన్ని ఆరాధించారు. ప్రపంచములంటే యుగాలు కలుగు చేశాడు దేవుడు. అందుకనే ఆయన ప్రజ్ఞ చేత ఆకాశమును కలుగు చేశాడు. ప్రజ్ఞా వివేకము కలిగిన దేవుడు, తెలివి లేని వాడు కాదు. తెలివి కలిగిన దేవుడు, జ్ఞానం వల్ల భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన దేవుణ్ణి ఆరాధించాలి. ఆయనకి మహిమ చెందాలి ప్రియబిడ్డలారా. హల్లెలూయా. మనం వర్ధిల్లని కొద్ది దేవుని వెంబడించే వారిగా ఉండాలి. మనము ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి తీసుకొని వస్తున్నప్పుడు మార్గ మధ్యలో వారు దేవుని శోధించారు. పగవారి చేతుల నుంచి రక్షించాడు, శత్రువుల నుంచి రక్షించాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ శత్రువులు గుచ్చివేశాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని 6 నేల మీద నడిపించాడు ప్రియబిడ్డ. చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన కనికరము మన మీద ఎంతగా ఉందో తెలుసా. నీవు జలములో పడినా అగ్నిలో పడిన నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు. ఎప్పుడంటే నీ ఆత్మ వర్తిల్లుచున్న రీతిగా నువ్వు అన్ని విషయాలు సౌఖ్యముగా, సుఖముగా, ఆనందంగా, సంతోషముగా నువ్వు దేవుని ఎదుట కనపడాలి. ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం వచ్చినప్పుడు వెనక శత్రువులు, ముందు ఎర్ర సముద్రం అయింది, భయపడిపోయారు. అయినా దేవుడు కోపగించుకోలేదు. వారిపైన ప్రేమ చూపించి 6 నెలల మీద నడిపించాడు. హల్లెలూయా. దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చినప్పుడు కూడా మోషే ఏం చేశాడు తెలుసా. మోషే అడ్డుపండగా ఉన్నాడు. మోషే బ్రతిమలాడుకున్నాడు. నువ్వు తప్పిపోతున్నా గానీ దేవుని సేవకులు దివారాత్రులు ప్రార్థన చేస్తారు తెలుసా నీకు. ఎందుకో తెలుసా. అయ్యా వాడిని తప్పించయ్యా, అయ్యా ఆమెను తప్పించయ్యా, నీ కుమారులయ్యా, నీ రక్తంలో కడగబడిన వారయ్యా, వారు తప్పిపోయారయ్యా, వారు తప్పిపోయిన ప్రజలయ్యా, మూడులైన పిల్లలయ్యా, క్షమించనయ్యా తండ్రి, వారిని దేవా తండ్రి, వారి మీద నీ కోపం తీసివేని మోషే అడ్డుపడ్డాడు తెలుసా. నశింప చేయగా నీవు నేను ఈ రోజు సజీవులుగా ఉన్నా అంటే దేవుని కోపం, దేవుని ఉగ్రత ఎందుకు రావట్లేదంటే అడ్డుపడుతున్నాడు. మోషే అడ్డుపడినట్టు దేవుని సేవకులు ప్రార్థన అడ్డుగా వస్తుంది నీకు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని కోపం తెప్పించే వారిగా ఉండకూడదు. దేవుని ఉగ్రతగా మనము భరించలేము. ఆ ఉగ్రత మనం భరించలేం ప్రియబిడ్డ. మనం దేవుని సంతోషం పెట్టే బిడ్డలుగా వర్ధిల్లుదాం. హల్లెలూయా. అన్ని సమకూడిన తర్వాత అన్ని మనకి సమకూడతాయి, జరుగుతాయి. లేనప్పుడు ఒక ప్రవర్తన, ఉన్నప్పుడు ఒక ప్రవర్తన మనం ప్రవర్తించకూడదు ప్రియబిడ్డ. లేనప్పుడు అదే ప్రవర్తన ప్రవర్తించాలి, ఉన్నప్పుడు కూడా అదే ప్రవర్తన ప్రవర్తించాలి. లేనప్పుడు మనం ఏం చేస్తాం, సనుగుతూ గొరుగుతుంటాం. ఉన్నప్పుడు సమృద్ధిగా పూజిస్తాం. అది వర్ధిల్లినట్టు కాదు. నువ్వు వర్ధిల్లిన కొలది నీ కలిగిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండాలి. నీ కలిగిన దాంట్లో నువ్వు ఆనందించాలి ప్రియబిడ్డ. నువ్వు కలిగిన దాంతో నీ ఆత్మ వర్ధిల్లుచున్నదిగా దేవునికి ఇవ్వాలి, నువ్వు అనుభవించాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. దేవుడు నీకు అన్న వస్త్రాలు ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, మరి ఉండడానికి మంచి గృహములు ఇచ్చాడు, ఉచితముగా దేవుడు ఇచ్చిన ఇవన్నీ కూడా నువ్వు అనుభవిస్తున్నావు. దేవుని కాదా? సూర్యుడు చంద్రుడు ఇస్తున్న ఆ యొక్క వాతావరణం దేవుని కాదా?
గాలి నీరు వాతావరణం ఆయన కాదా? భూమి నుంచి వచ్చిన నీరు ఆయన కాదా? ఆయనే. నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు వర్ధిల్లుతున్నావా? నువ్వు ఎలాగ వర్ధిల్లుతున్నావు? నువ్వు సౌఖ్యంగా ఉంటున్నావని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు బలము, నీ శక్తి ద్వారా నేను సుఖంగా ఉంటున్నాను, నేను సౌఖ్యంగా ఉంటున్నాను, నేను ఆరోగ్యంగా ఉంటున్నాను, నాకెవరు చెప్పేది లేదు అని నువ్వు విర్రవీగుచున్నావు. దేవుడు ఒక రోజున లెక్క చెప్పవలసి ఉంది. ఒక రాజు 20 సంవత్సరాలకి రాజు అయ్యాడు. ఉజ్జియా అనగా యెహోవా నా బలమని మంచి పేరు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకొని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, మంచి స్థితిని ఇచ్చాడు. ఏంది? సైన్యాన్ని ఇచ్చాడు. 3,07,500 మంది సైన్యాన్ని ఇచ్చాడు. శత్రువులు జయిస్తున్నాడు, సమృద్ధిని ఇస్తున్నాడు. దేవునికి ఇవ్వకుండా దేవుడి మీద గర్వించాడండి. చూడండి, ఉజ్జియా అనగా యెహోవా నా బలము. మంచి పేర్లు మనం పెట్టుకుంటాం రేపేట. పేరుకు తగినట్టుగా మనం జీవించాలి. తెలుసా? పేరులో ఏముంది అనుకోవచ్చు. నువ్వు పేరు ఎందుకు పెట్టుకున్నావు? అసలు నువ్వు మంచి పేరు పెట్టుకుంటున్నావుగా? నీ పేరు తగినట్టుగా నువ్వు జీవిస్తున్నావా? నీకు తల్లిదండ్రులు పేరు పెట్టారు కదా, నీకు మంచిగా నువ్వు పేరు తగినట్టుగా జీవిస్తున్నావా? నీ పేరు చెప్తేనే అసహించుకుంటున్నారా? నీ పేరు చెప్తేనే శపిస్తున్నారా? ఒకవేళ నీ పేరు చెప్తేనే వారు భయపడుతున్నారు. ఒకవేళ జాగ్రత్త, నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీకు తల్లిదండ్రులు మంచి పేరు పెడితే పేరు తగినట్టుగా జీవించవా? పేరు తగినట్టుగా నువ్వు బ్రతకవా? నా జీవితం ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా, వయసు వచ్చింది, వయసు మీద పడిపోతుంది, రేపటి దినం ఏమవుతుందో నాకు తెలియదే అని నువ్వు అనుకుంటున్నావా? గర్విస్తున్నావా? గర్వము, అహంకారము దేవునికి అసహాయమైంది. తెలుసా? నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? నిన్నెందుకు భూమి మీద నిన్ను వర్తిల్లింపజేస్తున్నాడు ఎందుకో తెలుసా? నీవు కూడా మారాలి. నీవు కూడా దేవుని రాజ్యాన్ని అనుభవించాలి. నీవు కూడా పరలోక రాజ్యంలో చేరాలని నీ పట్ల కోపించకుండా, నీ మీద నీకు ఉగ్రత చూపించకుండా నీ పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నెందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? నిన్ను నశింప చేయకుండా నిన్నెందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? నువ్వు కూడా దేవుని తెలుసుకొని ఆరాధించాలి, బిడ్డగా ఉండాలి. ఉజ్జియా అలా కాదు. ఉజ్జియా అన్ని విషయాల్లో తప్పిపోయాడు. చదువుకుందాం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 5వ వచనం. 2వ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతన్ని ఏం చేశాడండి? వర్ధిల్లింపజేశాడు. జకర్యా కాలములో జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణులుగా నింపబడిన సేవకుడు. ఆయన కాలంలో దేవుని ఆశ్రయించాడు. ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. 16 ఏళ్ల వాడే. 16 అంటే 14 సంవత్సరాల ఈడప్పుడే రాజైపోయాడు ఉజ్జియా. మంచి బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సమృద్ధినిచ్చి యెహోవా దృష్టి యథార్థంగా ప్రవర్తించాడు. ఏంది? అమ్మోనీయుల మీద జయము దేవుడిచ్చాడు. వారు పన్నును కూడా చెల్లించారు. అదిగాక మైదాన ప్రదేశంలో విస్తారమైన పశువులను, అతడు అరణ్యములో దుర్గాలు కండిచ్చాడు, పశువులు ఇచ్చాడు, విస్తారమైన గొర్రెలు ఇచ్చాడు, విస్తారమైన సంపదలు ఇచ్చాడు. దేవుడు బావులు త్రవించాడు. ఆ బావులు త్రవించి పొలాలకు నీళ్లునిచ్చాడు. దేవుడు ఇచ్చాడు.
వ్యవసాయం ముందు అతడు ఆపేక్ష గలవాడు. పర్వతాల్లోను కర్మేలు ప్రాంతంలో వ్యవసాయం చేసి ద్రాక్ష తోటలు వేసి మంచి ధనవంతుడిగా ఉన్నాడు. కర్మేలు అనగా మనం ఎవరు గుర్తుకొస్తారు మనకి? కర్మేలు అనగా కర్మేలు పర్వతంలో ఉన్నవాడు ఎవరు గుర్తుకొస్తారు మనకి? నాబాలు బహు ధనవంతుడు, గొర్రెలు గొడ్డెలు దాసీలు కలిగిన ధనవంతుడు. కాబట్టి ఈ కర్మేల్లో చాలా మంది ధనవంతులు ఉన్నారు ప్రియబిడ్డ. ఈ కర్మేల్లో ఆశ్రయించాడు, వర్ధలింపజేశాడు. అన్ని విషయాల్లో వర్ధలింపజేసిన తర్వాత అతడు వ్యవసాయం చేయడంలో చాలా నేర్పరంట. వ్యవసాయంలో బాగా ఇంట్రెస్ట్ గా వ్యవసాయం చేస్తాడంట. ఉజ్జియా అనగా పేరుకు అర్థం యెహోవా నా బలము. ఆ పేరుకు తగినట్టుగా దేవుడు బలాన్ని ఇచ్చాడు. శత్రు సైన్యాన్ని ఓడించాడు, శత్రువుని ముంచివేశాడు, శత్రువుల మీద జయం పొందాడు ప్రియబిడ్డ. అయితే రాజులకు సహాయం చేయడానికి శత్రువులతో యుద్ధం చేయడం పేరు పొందిన పరాక్రమముల 3,07,500 మందిని కూడా ఇచ్చాడు. ఆయన కీర్తి అంతా వ్యాపించిపోయింది. అయితే ఒక తప్పు చేశాడు. దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు ఇచ్చిందాన్ని సమృద్ధిగా నువ్వు అనుభవిస్తూ దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి పోయింది. దేవుని సేవకుల మీద తిరుగుబడతానం చేయొచ్చా? దేవుని సేవకుల మీద తిరుగుబడతానం చేయొచ్చా బిడ్డ? దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశాడు. సమృద్ధిని ఇచ్చాడు, అభివృద్ధి చేశాడు, ధనవంతునిగా మార్చాడు. ఆయన తిరుగుబాటు చేశాడు తెలుసా? ఉజ్జియా దేవుడి చేత ఏర్పరచుకున్న వారు కొందరే. పిలువబడినవారు ఎంతమంది? అనేకులు పిలువబడతారు. ఏర్పరచబడిన వారిని కొందరే ఏర్పరచబడతారు. ఆ కొందరు ఎవరండి? దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత సేవ చేసేవారే కొందరు. వారు చెప్పిన మాటలు వినాలి, సేవకులను నిందించకూడదు. దేవుని చేత అభిషేకించిన వారిని దుర్భాషలాడకూడదు, చాటుపాటు కూడా ప్రేమిడ. ఇక్కడ ఉజ్జియా చేసిన పని ఏందో తెలుసా? వర్ధిల్లిన కొలది దేవుని సేవలను ప్రేమించాల్సింది పోయి ఏం చేశాడమ్మా? దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశాడు. వీరేనా ధూపం వేసేది, వీరేనా వాక్యం చెప్పేదని దేవుని మందిరానికి అతి పరిశుద్ధ స్థలమునికి వెళ్ళాడండి. వెళ్ళకుండా చోటుకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? ధూపం వేస్తున్నాడు. చదువుకుందాం. 26 16 వస్తుంది చదవడమ్మా. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసునందు గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయారు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి రాజులు పిలుస్తున్నారు సేవకులు. ఉజ్జియా, నువ్వు మమ్మల్ని ఎదిరించి ధూపమేటకు నువ్వు ప్రతిష్ఠిత పడిన వాడు కాదయా. నీ పని అది కాదు. నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి, రాజ్యంలో ప్రజలకి మంచి చెడులు తెలుసుకోవాలి, సుఖ సౌఖ్యములను తెలుసుకోవాలి. కానీ నీ పని కాదది. నీ పని ఏదో తెలుసా? నీ పని ఏదో పరిపాలించాలి రాజ్యాన్ని. నువ్వు దేవుని ఆలయంలోకి వచ్చి దేవుని సేవకులు చేయబడింది, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు, దేవుని చేత అభిషేకించబడిన వారు చేయవలసిన పని నువ్వు చేస్తున్నావయ్యా, లోనికి పోవద్దయ్యా అని బ్రతిమలాడుకున్నాడు తెలుసా? ఉజ్జియాని బ్రతిమలాడుకున్నాడు. 8 మంది బ్రతిమలాడుకున్నా మాట అయినా కూడా లోనికి వెళ్ళాడు. చదువు 18వ అధ్యాయం 18వ వచనం. నీ పని కాదయ్యా, పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. చదువు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా
సన్నిధి నీది నీకు ఘనత కలగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపించాడు. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠు రోగము పుట్టెను. హల్లెలూయా. చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన దేవుని సేవకుల మీద కుట్ర, దేవుని సేవకుల మీద శత్రుత్వము, దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబం మీద శత్రుత్వము కలిగి ఉండి ఈ యొక్క ఉజ్జియా ఏం చేశాడో తెలుసా? ధూపము వేయటానికి వెళ్ళాడు. అది అతని పని కాదు. అసలు పనే లేదు, పని లేదు. పని లేకుండా అటు ఇటు తిరుగులాడుతూ తప్పుడు ఆలోచిస్తూ తప్పుడు ఆలోచించేవారు ఆలోచనలు తీసుకుంటూ సలహాలు తీసుకుంటూ ఉంటారు ఈ లోకంలో. ఎందుకు పనికిరావు ఆలోచనలు? ఎందుకు పనికిరావు? వెళ్తావు కానీ అటు ఇటు వెళ్తావు కానీ నువ్వు నీ యొక్క బలము వేస్ట్, నీ ఆలోచన వేస్ట్, నీ తెలివితేటలని వేస్ట్ అనుకుంటామో. తెలియగలదాన్ని తెలియగలదాన్ని అనుకుంటామో. దేవుని దృష్టిలో తెలివి పనికిరాదు. ఈ ఉజ్జియా దేవుని దృష్టిలో తెలివి పనికిరాలేదు. దేవునికి విరోధంగాను సేవకుల విరోధంగాను నడిచాడు. సేవకుల మీద కాని మాటలు పలికాడు. సేవకుల మీద రౌద్రం చూపించాడు. సేవకుల మీద కోపం చూపించాడు. దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఏమైందండి? ఉజ్జియాకి నొసట కుష్ఠు రోగం పుట్టింది. చూడండి, దేవునికి విరోధంగా నడుచుకుంటే ఏమనుందా? దేవుని చేత ఏర్పరచబడిన వారు వాళ్ళు ఉంటున్న స్థలంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే, వాళ్ళు ఉంటున్న స్థలంలో యేసుక్రీస్తు రక్షకుడని ప్రకటిస్తుంటే భయం ఎందుకు? నీకెందుకు భయం? యేసుక్రీస్తు రక్షకుడు నిన్ను రక్షిస్తాడు. నిన్ను పాతాళం నుండి రక్షిస్తాడు. నిన్ను నరకం నుంచి పైకి లేపుతాడు. నిన్ను స్వస్థపరుస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. నిన్ను నశింప చేస్తానన్నాడా? నిన్నేమైనా అప్పుల పాలు చేస్తానన్నాడా? నిన్నేమైనా బాధల పాలు చేస్తాను అనలేదు. నిన్ను రక్షిస్తానమ్మా, నిన్ను రక్షిస్తానయ్యా, నువ్వు నా ప్రియ కుమారుడు అయ్యా, నువ్వు నా ప్రియురాలువి అని చెప్తున్నాడు కానీ నిన్ను రక్షించలేను అంటలేదు. ఈ ఉజ్జియా దేవునికి విరోధంగా నడుచుకున్నాడు, వెళ్ళాడు, కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. ప్రియ బిడ్డలారా, దేవునికి విరోధంగా ఏ ఆలోచన నువ్వు చేసినా అది దేవుడు చూస్తూనే ఉంటాడు. నువ్వు రాత్రి వేళ నడుస్తున్నా, నువ్వు పగటి వేళ నడుస్తున్నా దేవుడు చూస్తూనే ఉన్నాడు. నీకు తగిన కాలంలో శిక్ష భరించక ముందే, దేవుని ఉగ్రత నీ మీద రాకముందే నువ్వు మానుకో. నువ్వు ఆ పని మానుకుంటే జాగ్రత్త. ఈ రోజు సేవకుల ద్వారా హెచ్చరిస్తున్నాడు. మనము రాత్రి వేళ తిరుగులాడుచున్నా, పగటి వేళ తిరుగులాడుచున్నా, నువ్వు కీడి చేయాలని నువ్వు తలంచుతున్నా గానీ దేవుడు అక్కడ చూస్తున్నాడు. మనుషులు చూడకపోయినా కానీ దేవుడు ఆకాశంలో ఉన్నాడు. తెలుసా నీకు? అది నీకు తెలీదు. నన్ను ఎవరు చూడలేదు అనుకొని నువ్వు సంచారం చేస్తున్నావేమో. రాత్రి వేళ, మధ్యరాత్రి వేళ నువ్వు సంచారం చేస్తున్నావు. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. నీ మీద ఉగ్రత రాకముందే దేవుని పిల్లలకి కీడి చేయాలని చూస్తున్నావేమో. దేవుని పిల్లల మీద నేరాలు మోపాలని, ఘోరాలు మోపాలని నువ్వు చూస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. దేవుని ఉగ్రత రాతలకే, దేవుని ప్రళయం రాతలకే నువ్వు తెలుసుకో. యేసు ప్రభు వారు మేలు చేసే దేవుడు గాని, యేసు ప్రభు వారు నమ్ముకున్నవారు మేలు చేసేవారు గాని ఆదరించేవారు కీడు చేసేవారు కాదు. ఈ ఉజ్జియా రాజు అయి ఉండి కూడా కీడు చేశాడండి. కీడు చేసినప్పుడు ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం నీకు ఉండనిస్తారా? కుష్ఠరోగులు ఎక్కడ ఉంచుతారు? ఊరు బయట ఉంచుతారు. చూడండి ఎంత ఘోరం జరిగిపోయిందో. రాజు అయి ఉండి కూడా రాజు యాజకుల మీద, దేవుని సేవకుల మీద తిరిగి పడితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు కూడా సహనం తెలుసా? నీకు తెలుసా విషయం? దేవుడికి కూడా సహనం తెలుసా? మనకైతే సహనం లేదు. మనమైతే సహనాన్ని కోల్పోతాం. దేవుడికి సహిస్తుంటాడు. ఎందుకో తెలుసా? ఇంకా నా బిడ్డ మారింది, నా సొత్తుపై విషసూపులు, నా సొత్తుపై కీడి చేయాలని చూస్తున్నాడని ఇంకా మారుతాడు, ఇంకా మారింది, ఇంకా మారుతాడని చూస్తున్నాడు. తెలుసా? ఇంకా మారుతాడని తెలుసా? నువ్వు మారాలి. నువ్వు దేవుడి రాజ్యానికి వారసురాలుగా అవ్వాలి.
కుష్ఠరోగం ఉండి బయటికి వెళ్ళగొట్టారు తెలుసా యాజకులు. నువ్వు ఇక్కడ ఉండదగిన వాడు కాదు, నువ్వు ఇక్కడ ఉండదగిన దాని కాదు అని బయటికి తరిమేశారు తెలుసా. బయటికి తరిమేశారు. అశ్షూరు రాజును కూడా ఏం చేశారు తెలుసా. అశ్షూరు రాజు దేవుని ప్రజలపైకి హిజ్కియా మీదకి వెళ్ళినప్పుడు హిజ్కియా ఏ కీడు చేయలేదు. అశ్షూరు రాజుకి కావాలని వచ్చాడు. అశ్షూరు రాజు హిజ్కియా మీదకి వచ్చినప్పుడు అశ్షూరు రాజు దండుపేటలో 185,000 మంది చంపిన ఒక దేవత దూరి వారందరూ కూడా నశింపజేసింది. అశ్షూరు రాజు పారిపోయి ఎక్కడున్నా తెలుసా, ఒక దేవాలయంలో దాక్కున్నాడు. నినేవె పట్టణంలో దాక్కున్నప్పుడు ఎవరు చంపారో తెలుసా వాళ్ళని. అశ్షూరు రాజు కుమారులు, 2 కుమారులు బయటికి తీసుకొచ్చి నరికేశారు. కుమారులు నరకటం ఏంటండి? కుమారులను ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. కుమారుల్ని నరకటం ఏంటి? కుమారులకి విరోధంగా నడుచుకున్నాడు వీడు అశ్షూరు రాజు. ప్రియ దేవుని బిడ్డలారా, అశ్షూరు రాజుని నినేవె పట్టణంలో గుడిలో నుంచి బయటికి తీసుకొచ్చి నరికి వేశారు. అక్కడ నుంచి దరిద్రం తొలగిపోయింది. ప్రియబిడ్డ, ఈ ఉజ్జయాన్ని కూడా సేవకులు బయటికి నెట్టేశారు. వర్తిల్లుచున్నది రీతిగా సేవకులు సాయం చేయాలి కానీ దేవుని మందిరానికి ఇవ్వాలి కానీ నిన్ను వర్తిల్లపజేస్తున్నాడే, పశువులు ఇస్తున్నాడే, వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆశీర్వదిస్తున్నాడే, నీ చేతి వృత్తిని దీవిస్తున్నాడే, నీ బంధలు ఆశీర్వదిస్తున్నాడే, నీ దుఃఖటేతులు దీవిస్తున్నాడే, నీకు మంచిగా ఉచితంగా ఇచ్చిన మొత్తాన్ని నిన్ను అనుభవించమని ప్రేమ చూపిస్తున్నాడే. నువ్వు ఎందుకు యాజకుల మీద, దేవుని సేవకుల మీద నువ్వు ఎందుకు కుతంత్రాలు ఎందుకు పొందుతున్నావు? నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు సమృద్ధిని బట్టి అనుభవించగాని గర్వించొద్దు. గర్వించాడు. దేవుని ఎదుట, సేవకుల ఎదుట కుష్ఠరోగం నొసగొచ్చింది. చచ్చిపోయినంత కూడా వాడు మరణించేవంతుడుగా కుష్ఠరోగం పోలా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి మీద కూడా మనము దురుసుగా మాట్లాడకూడదు. చచ్చిపోయినంత కూడా ఆ వ్యాధి పోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజు అయి ఉండి రాజు ఎలా ప్రవర్తించాలో తెలుసా? నీవు ఒక ఇంటికి యజమానుడై ఉండవు, ఒక ఇంటికి యజమానురాయలే ఉండవు. నువ్వు ఎలాగ ప్రవర్తించాలో తెలుసా? నీకు ఇంకా తెలియట్లేదు. మంచి పేరు పెట్టుకొని ఉజ్జియా యెహోవా నా బలం అని పెట్టుకొని బలం పొందుకోవాల్సినాడు. మంచి పేరు పెట్టుకొని నీ పేరు చెబితేనే అసహ్యం పుడుతుంది తెలుసా? నీ పేరు చెబుతుంటేనే దూషిస్తున్నారు తెలుసా? నీ పేరు చెబుతుంటేనే అసహించుకుంటున్నారు. ఎందుకో ఒకసారి నువ్వు ఆలోచించుకోయి. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియబిడ్డ. దేవుడు ప్రేమించే వారినే గద్దిస్తాడు. ఎందుకో ఈ మధ్యాహ్నం కాలం దేవుడు నీతో మాట్లాడుతున్నా, ఎవరితోనైనా సరే మాట్లాడుతున్నాడు ప్రియబిడ్డ. నీ పేరు చెబితే ఎందుకు అసహించుకున్నారో తెలుసా? నా పేరు చెబితే ఎందుకు అసహించుకున్నారు? మన ప్రవర్తన ఇష్టంగా ఉండాలి, అందరికీ ఇష్టంగా ఉండాలి. అందరికీ ఇష్టంగా ఉంటేనే నిన్ను దేవుడు వర్ధిల్లపజేస్తాడు ప్రియబిడ్డ. హల్లెలూయా. వర్ధిల్లను కొలిది ఆశ్రయించబడాలి, దీవించబడాలి. రాజు కుష్ఠరోగం పొందుకొని ఎక్కడ ఏమైపోయాడండి? చెప్పండి, ఏమైపోయాడు? చెప్పండి. మరణించాడు. దేవునికి విరోధమైన ఆలోచన అయినా వివేచన అయినా నిలవదు. నీకు కీడు చేసేవాడు కాదు వీళ్ళు. దేవుని సువార్తను ప్రకటించేవాడు నీ కీడు చేసేవాడు కాదు. నీ కొరకు ప్రార్థించేవాడు, నీ కొరకు మేలు కొరకు ప్రార్థించేవారు యాజకులు. వారు మందిరంలోని 8 మంది దివారాత్రంలో రాజు కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలు ఏమైనా ఫలించాయి. ఆ ప్రార్థనలు ఏమైనా వ్యవసాయాన్ని వృద్ధి చేస్తున్నాయి. ఆ ప్రార్థనలు ఏమైనా నీకు ఆరోగ్యం వస్తుంది. నిన్ను వర్తిల్లింపజేస్తుంటే నువ్వు కుతంత్రాలు చేస్తే ఎట్లాగా? దేవుడు ఊరుకుంటాడా? ఎవరు కూడా మనం కూడా తెలిసి ఏ పాపం చేయకూడదు బిడ్డ. జాగ్రత్తగా మనం నడుచుకుందాం. మన వయసు 90-70 సంవత్సరాలు దేవుడు నిర్ణయించింది. అధిక బలమైన 80-90 అదైనా ఆయాసమే. నాకు బలం ఉంది కదా, నాకు శక్తి ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నా నోటి నిండా మాటలు ఉన్నాయి కదా అని నువ్వు అనుకుంటున్నావు, విర్రవీగుచున్నావేమో. జాగ్రత్త. ఒకనొక దినము నువ్వు లెక్క చెప్పవలసింది. నేను కూడా లెక్క చెప్పవాలి, నువ్వు లెక్క చెప్పాలి. ఆ లెక్క చెప్పవలసినప్పుడు వచ్చినప్పుడు తల దించుకునే దానిగా ఉంటావా,
తల దించుకునేవాడిగా ఉంటావా? నీకే అప్పు చెప్తున్నాడు. హల్లెలూయా. మనం వర్తిల్లుతున్న రీతిగా దేవుణ్ణి మయంపరచాలి. దేవునిలో మనం ముందుకు సాగిపోవాలి. ఒకటి. రెండవది కీర్తన 22:29 త్వరగా ముగించుకుందాం. కీర్తన 22:29 భూమి మీద వర్తిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసేది. చాలు, మన ఒక పాయింట్ చూడండి. భూమి మీద వర్తిల్లుచున్న వారందరూ ఏం చేస్తారండి? అన్నపానములు పుచ్చుకొని వస్త్రములు ధరించుకొని దేవునికి ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలి? నమస్కారము చేయాలి. ఎవరికి చేయాలండి నమస్కారము? ఎవరికి చేయాలి? అన్నపానములు మనకు దయచేసి మనల్ని రక్షించిన దేవునికి మనము ఏం చేయాలి? నమస్కరించాలి. భూమిని ఆకాశాన్ని కలుగు చేయని వాటికి నువ్వు నమస్కరించకూడదు. అన్నపానాలు నీకు వస్త్రాలు ఇచ్చిన దేవునికి, నీకు సమృద్ధించిన దేవుడికి, నిన్ను ఆశ్రయించిన దేవునికి, భూమి మీద నిన్ను వర్తిల్లింపచేయడానికి ఏం చేయాలి? నువ్వు నమస్కారం చేయాలి. భూమి ఆకాశాన్ని కలుగు చేసి సముద్రం అందరి సమస్తంలో కలుగు చేసిన దేవునికే నీవు నమస్కారం చేయాలి. యెహోవాను పద్మాసు దీపములో దేవదూత వచ్చినప్పుడు దేవదూత కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తున్నాడు సేవకుడు. గొప్ప సేవకుడు చేస్తున్నప్పుడు ఆ దేవదూత అంటుంది, అయ్యా నేను కూడా నీలాంటి వాడినే, నాకు కాదా నమస్కరించేది? భూమిని ఆకాశాన్ని కలుగు చేసి సముద్రమునందున కలుగు చేసి సూర్యచంద్ర నక్షత్రాలు కలుగు చేసిన దేవునికే నీవు నమస్కరించాలి. ఎవరికి నమస్కరించాలో నువ్వు తెలుసుకో. ఎవరికి సాగిలపడాలను తెలుసుకో ప్రియబిడ్డ. ఆకాశం అంది కానీ భూమి అంది కానీ భూమి కింద నేల అంది కానీ దేని రూపమును చేసుకునకూడదు, సాగిలపడకూడదు. ఇప్పుడు ఎవరికి సాగిలపడాలంటున్నాడు? అన్న వస్త్రములు సంపాదించుకొని నువ్వు దేవుని స్తుతిస్తూ వర్తిల్లుస్తూ ఆయనకే సాగిలపడి ఆయన్ని పూజించాలి, ఆరాధించాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ అన్న వస్త్రాలు దేవుడిచ్చిన బహుమానాలన్నీ చదువుకుందాం. ప్రసంగి అసలు ఎలాగా ఈ అన్న వస్త్రాలు ఎలా వచ్చినా మనకి తెలియాలి కదా. ప్రసంగి 3వ అధ్యాయము 12వ వచనం 13. 3వ అధ్యాయము 12-13 వచనం చదువుతారు. కావున చదువు. సంతోషముగా ఉండుట కంటేను నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. మరియు ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొనుచు తమ కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అన్నపానములు ఇచ్చి సంతోషించడం, ఆనందించడం, సుఖంగా వెళ్ళబుచ్చడం ఎవరిచ్చిన బహుమానం అంటే? ఎవరిచ్చినాయి అమ్మా? చేతిగుర్తులు ఎవరిచ్చినాయి? ఈ యొక్క గృహం ఎవరిచ్చింది? గర్భఫలం ఎవరిచ్చేది? సమృద్ధినిచ్చేది ఎవరిచ్చేది? దేవుడిచ్చిన బహుమానం. అన్నపానములు ఇచ్చి నిన్ను సంతోషపరుస్తున్నాడంటే, నిన్ను ఆనందపరుస్తున్నాడంటే అడు దేవుడిచ్చిన నిన్ను అనుభవించమంటాడు. అది దేవుడిచ్చిన బహుమానం. దేవుడిచ్చిన బహుమానం కదా. దేవుడిచ్చిన బహుమానం ఎలా కాపాడుకోవాలి? నేను సంపాదించుకున్నాను, నేను కట్టాను ఇల్లు, నేను సంపాదించాను చోటు, నేను సంపాదించాను బంగారం, నేను సంపాదించాను. నేను నచ్చిందంటే నువ్వు దేవునికి ఇష్టమైన వాడివి కాదు, దేవునికి ఇష్టమైన దానివి కాదు. నేనని కాదు, దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు నాకు ఈ లోకంలో సుఖంగా సంతోషంగా ఉండాలని, నా ఆత్మ వర్తిల్లుతున్నా, అన్ని విషయాల్లో వర్తిల్లాలని. ఏనండి,
ఆత్మ వర్ధిస్తున్నానని, నా ఆత్మ వర్ధిస్తున్నానని దేవుడు నాకు ఇచ్చిన బహుమానం. ఈ బహుమానాన్ని కాపాడుకోవాలి కదా. కాపాడుకోవద్దా? కాపాడుకోవాలి. గర్భఫలం ఇచ్చిన దేవుడు ఇచ్చిన బహుమానమే. నీకు అన్నవస్త్రాలు ఇచ్చిన దేవుడు ఇచ్చిన బహుమానమే ప్రియబిడ్డ. అందుకని నిన్ను భూమి మీద సుఖముగాను సౌఖ్యంగాను ఆత్మ వర్ధిల్లమన్నాడు. వర్ధిల్లాలు అన్ని వస్త్రాలను దేవుడికి ఉచిత నీకు ఇస్తున్నాడు కాబట్టి నువ్వు వర్ధిల్లి ఆయన స్తుతించి కనపరిచి ఆయనకి ఏం చేయాలండి? ఆయనకి ఏం చేయాలి? నమస్కారం చేయాలి. అయ్యా మాకు మంచి స్థితిని ఇచ్చావయ్యా, మంచి ఆహారాన్ని ఇచ్చారయ్యా, మంచి వస్త్రాలు ఇచ్చారయ్యా, మంచి ఆరోగ్యం ఇచ్చారయ్యా, మంచి పిల్లల్ని ఇచ్చారయ్యా, మంచి భార్యని ఇచ్చారని ఆయనకి నమస్కారం చేస్తూ ఆరాధించాలి, పూజించాలి. యేసయ్య నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి కొరింథీ 16వ అధ్యాయము 2వ వచనం. మొదటి కొరింథీ 16వ అధ్యాయము 2వ వచనం. మొదటి కొరింథీ 16:2. నేను వచ్చినప్పుడు వర్తిల్లుచున్న రీతిగా ఆదివారం సందా ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. నువ్వు సంపాదించిన సంపాదనలో దేవునికి ఇవ్వాలి. నువ్వు వర్తిల్లుచున్న రీతిగా నువ్వు ఇవ్వాలి. నువ్వు దేవునికి ఇచ్చి దేవుని శోధించాలి. నువ్వు వర్తిల్లుచున్నావా? నువ్వు వర్తిల్లుచున్న రీతిగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కదా. నువ్వు దేవునికి ఇస్తున్నావా? నీవు అనుభవిస్తున్నావా? నువ్వు అనుభవిస్తున్నప్పుడు నువ్వు దేవుడి చేత నువ్వు వర్తిల్లుచున్నావా? దేవుడి చేత ఆశీర్వదించబడుతున్నా నిన్ను దేవుడు ఈ రోజు అడుగుతున్నాడు. నువ్వు ఆదివారమున కొంత సొమ్ము నిల్వ చేయాలి. మనము నిల్వ చేయడం అంటే దేవుని మందిరములో ఆ సొమ్ము నిల్వ చేయాలి, దేవునికి ఇవ్వాలి, దేవుని దాసులకి ఇవ్వాలి. అది దేవుని యొక్క నియమము, కట్టడ ఇది. అప్పుడు నీవు వర్ధిల్లుతావు. నీవు సంపాదించుకున్నాన్ని నువ్వు తింటే ఎట్లా? నీ కుటుంబం ఉండాలి, నీ పిల్లలు ఉండాలి అని, నీ సంఘము ఉండాలి, నీ దేశం ఉండాలి, నీ రాష్ట్రం ఉండాలి, నీ ప్రాంతం ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ప్రియబిడ్డ. నిన్ను కోరుకుంటున్నాడు. నీవు వర్ధిల్లుచున్న రీతిగా నువ్వు అన్న వస్త్రాలు సంపాదించుకొని సుఖంగా సౌఖ్యంగా నువ్వు వర్ధిల్లు. నీవు సంపాదించిన సంపాదనలో నువ్వు దేవుని కానుక పెట్టలో కొంత సొమ్ము నిల్వ చేయాలి. అప్పుడు నీవు వర్ధిల్లుతావు బిడ్డ. నువ్వు వర్ధిల్లకపోవడం కారణం నీవే తెలుసుకో. నేను ఎందుకు వర్ధిల్లలేదని ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ కష్టాలు, ఈ వ్యాధులు, ఈ బాధలు, ఈ వేదనలు, ఈ శోధనలు ఎందుకు వస్తున్నాయో నీవే ప్రశ్న వేసుకోవాల్సిన ఎంతైనా పని ఉంది. అందుకనే నీతిమంతులు కల్పించిన నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు గద్దించినప్పుడు అది మనకు తైలాభిషేకము ప్రియబిడ్డ. నువ్వు దేవునికి ఇస్తున్నావా? నీవు తిని, నీ కుటుంబం తిని దేవునికి ఇస్తున్నావా? అన్ని నేనే స్వాహ, అన్ని నీవు స్వాహ, స్వయంభూడుగా స్వాహ చేసుకున్నావా? దేవునికి ఇవ్వు. ఎవరైనా సరే నువ్వు దేవునికి ఇస్తే నీ కుటుంబం వర్ధిల్లుద్ది. నువ్వు దేవునికి ఇస్తే నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. నువ్వు దేవునికి ఇస్తే నీకు ఏ బాధ, ఏ కరువు ఉండదు. నువ్వు దేవునికి ఇచ్చి శోధించుప్పుడు అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు సుఖముగాను సౌఖ్యంగాను ఆనందంగాను నీ జీవితం కొనసాగించబడింది. ఉజ్జియాలాగా దేవుని మీద తిరుగుబాటుతనం చేస్తున్నావా? ఉజ్జియాలాగా నువ్వు సమృద్ధి ఇచ్చినప్పుడు నువ్వు ఇంకా వెనకడుగు వేస్తున్నావా? ఉజ్జియాలాగా లోకంలో కలిసిపోతున్నావా? ఉజ్జియాలాగా నువ్వు దేవుని ఆరాధించడంలో అసలు చేస్తున్నావా? ఏమో ఒకవేళ ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు, మాట్లాడుతున్నాడు తన సేవకుల ద్వారా. ప్రియబిడ్డ, నిన్ను అన్న వస్త్రాలు ఇస్తున్నాడు, సమృద్ధిని ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఉచితంగా ఇచ్చిన ఆయన క్రియేషన్ అంతా కూడా అనుభవిస్తున్నాం. మనం అనుభవించినప్పుడు దేవునికి ఇచ్చినప్పుడు
నువ్వు కొంత సొమ్ము నిల్వ చేస్తే నిన్ను వర్ధిల్లమ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా సరే, యంత్ర పరికరం ద్వారా ఎవరైనా సరే దేవుని కొంత సొమ్ము నిల్వ చేయాలి. అప్పుడు నీ పిల్లలు వర్ధిల్లుతారు, నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చదువుకొని మనము ముగించుకుందాం. సామెతలు 28:25. సామెతలు 28:25. పేరాశ గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ఇందాక మనం ఫస్ట్ లో మనం చదువు, యథార్థవంతులు వర్ధిల్లుతారు, నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారు అని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియబిడ్డ, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు. వాడు 30 60 100 వర్ధిల్లుతాడు. నమ్మకం అంటే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. నీవు కుటుంబ విషయంలో నమ్మకం ఉండాలి, నీ ప్రవర్తన విషయంలో నమ్మకం ఉండాలి, నీ భార్య విషయంలో నమ్మకం ఉండాలి, నీ భర్త విషయంలో నువ్వు నమ్మకం ఉండాలి, నీ పిల్లల విషయంలో నువ్వు నమ్మకం ఉండాలి. అప్పుడు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీవు భూమి మీద వర్ధిల్లుతావు. ఆయుష్ ఆరోగ్యంతో నీవు వర్ధిల్లుతావు ప్రియబిడ్డ. హల్లెలూయా. నువ్వు నమ్మకం లేనప్పుడు నువ్వు ఎలాగ వర్ధిల్లుతావు? నువ్వు నమ్మకంగా లేనప్పుడు ఎలాగ వర్ధిల్లుతావు? చూద్దాం. సామెతలు 28:20 వస్తుంది చదువు. నమ్మకమైన వారికే దీవెనలు మెండుగా వస్తాయి. ఎవరు తెలుసా? ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిపైన మెండుగా దీవెనలు కుమ్మరించబడతాయి. ఇది నగ్నంగా దేవుడు తెలియపరిచిన సత్యము ప్రియబిడ్డ. నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు భర్త పట్ల నమ్మకంగా ఉండాలి, నువ్వు భార్య పట్ల నమ్మకంగా ఉండాలి. అపనమ్మకస్తురాలుగా నువ్వు ఉండకూడదు. భార్య అయితే భర్త పట్ల భయం కలిగి ఉండాలి. నువ్వు భయం ఉందా భర్త అంటే? నువ్వు భయం ఉండడానికి భర్త అంటే భయమే లేదు. నువ్వు భర్త పట్ల భయం కలిగి ఉన్నప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు పిల్ల తరం నువ్వు చూస్తావు. నిన్ను వర్ధిల్లమని చెప్తున్నాడు కానీ వర్ధిల్లవద్దని చెప్పిన దేవుడు. నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు ప్రియబిడ్డ. నిన్ను దేవుని రాజ్యంలో వారసులుగా కూర్చోబెట్టాలని దేవుడు తన దాసుల ద్వారా ఈరోజు ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో కాదు. నువ్వు దినదినము వర్ధిల్లాలి. దినదినము నీ కుటుంబం వర్ధిల్లాలి. అందుకని నువ్వేం చేయాలి? కొంత సొమ్ము దేవునికి ఇవ్వాలి. నువ్వు ఉద్యోగాలే కాకుండా దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని దాసులు చెప్పినట్టు వినాలి. దేవుని దాసులు చెప్పినట్టు విని నడుచుకోవాలి. గద్దెకు లోపడాలి. నువ్వు అనవసరాలు సంపాదన సుఖమైన సౌఖ్యంగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీవు భూమి మీద దొరుకుతావు. ఏ కీడు, ఏ అపాయం రాదు, ఏ రోగము నీకు సంభవించదు. హల్లెలూయా. చివరగా ఇర్మియా 10:21. ఇర్మియా 10:21. కాపర్లు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లక ఉన్నారు, వారి మందలన్నీ చెదరిపోచున్నవి. హల్లెలూయా. దేవుడు ఇర్మియా అధ్యాయం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమని? కాపర్లే వర్ధిల్లగా ఉన్నారు. ఈరోజు సేవకులు యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చి వారిని రక్షించి వారి కొరకు ప్రార్థన చేయడం లేదు, వారిని గృహం వచ్చి దర్శించడం లేదు. వారు ఎలాగున్నారు? ప్రార్థనలు ఎదుగుతున్నారా? ఆత్మీయంగా బలపడుతున్నారని వారిని మంచి చెడులు కూడా తెలుసుకోండి. వారే వర్ధిల్లగా ఉన్నారు. ఇక ఈ విశ్వాసం ఎలాగ వర్ధిల్లుతారు బిడ్డ? వర్ధిల్లాలంటే దేవుని కాపర్లు ప్రతిరోజు కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా వారి మంచి చెడులో తెలుసుకొని ప్రార్థన చేయాలి.
వారు అప్పుడు ప్రార్థన చేసినప్పుడు వారు వర్ధిల్లుతారు. కాపర్లే వర్ధిల్లకపోతే కాపర్లు ఇచ్చిందంతా తిని తొంగోని కురమిన వాటిని తినేసి భుజించి ఇచ్చిని తీసుకొని అలాంటి కాపర్లకి శ్రమ. అలాంటి కాపర్లు వర్ధిల్లరు, మనీ దగ్గర నుంచి ఆశిస్తారు. అలాంటి వారు ఏం చేస్తారు తెలుసా? ఆశిస్తారు. అలాంటి వారిని దేవుడు కనిపెట్టి చూడమన్నాడు తెలుసా? అలాంటి వారు నీ ఇంటికి వచ్చినా గానీ నీ దగ్గర ఉన్నది ఆశించాలని వచ్చి, నువ్వు ఇస్తావని ఏదో ఆశించాలని వచ్చి కొన్ని మాయ మాటలు చెప్పి నీకు ఆశించాలి. అలాంటి వాడిని నీ ఇంట్లోకి ఆహ్వానించొద్దు. వాడికి నువ్వు వందనాలు కూడా చెప్పొద్దు అంటాడు దేవుడు. వాక్యం చదివి ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారిని మన ఇంట్లో కూడా ఆహ్వానించకూడదంట. దేవుడు స్పష్టంగా వాక్యము తెలియపరుస్తున్నాడు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మన దగ్గర పొందుకునే వాళ్ళు, మన మంచి చెడులను తెలుసుకునే వారి వస్తారు. మన దగ్గర ఆశించారు. ఈ బోధ చెప్పరు. నువ్వు వర్ధిల్లాలి, సుఖంగా సౌఖ్యంగా వర్ధిల్లాలి. నిన్ను అన్న వస్త్రం ఇచ్చిన దేవుణ్ణి నువ్వు సంతోషిస్తూ ఆనందంతో ఆరాధించాలి. నువ్వు వర్ధిల్లాలి భూమి మీద. నీవు కొంత సొమ్ము నిల్వ చేయాలి. నువ్వు నిల్వ చేసి దేవునికి ఇచ్చేదాన్ని నిల్వ చేస్తే నువ్వు వర్ధిల్లుతావని, నువ్వు నమ్మకంగా ఉండి వర్ధిల్లాలి, నువ్వు యథార్థంగా ఉండి వర్ధిల్లాలని ఈ బోధ తేక వేరొక బోధ చేస్తారండి. వేరొక బోధ తెచ్చేవారిని ఏమన్నారు తెలుసా? వారిని నీ గృహాల్లో కూడా మీరు ఈ బోధ తేక మీ వద్దకు వచ్చిన వాడిని మీ ఇంట చేర్చుకోవద్దు. ఏమన్నాడండి? మీ ఇంట చేర్చుకోవద్దు. ఎందుకని? మీ దగ్గర ఆశించాలని వస్తున్నాడు అంతే. అలాంటి వాడిని ప్రేమతో రాట్లా, దేవుని ప్రేమ పంచాలని, సరిచేయాలని, గద్దించాలని నీ దగ్గరికి రావాలి, నేను నా దగ్గరికి రావాలి. అప్పుడు అన్నాడు చూడు, చదువు 10 చదువు. ఎవడైనా నీ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు. వానితో శుభమని చెప్పవద్దు. శుభమని చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు వానితో మనం శుభము చెప్పొద్దు, వందనాలు కూడా చెప్పొద్దు. వాడిని మన ఇంట్లో కూడా చేర్చుకోవద్దు. తెలుసుకోవాలి, మనం వాడి ప్రార్థన బట్టి మనం తెలుసుకోవాలి. మన మంచి గురించి ప్రార్థన చేస్తున్నాడా, మన క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నాడా అని తెలుసుకోవాలి. నీ ఆత్మ వర్ధిల్లుతున్నదిగా ప్రియుడా, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లు, తెలుసుకో. అదే అన్ని విషయాల్లో వర్ధిల్లమనేది ఇదే తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకపోతే నువ్వు తప్పిపోతావు. నువ్వు తెలుసుకోకపోతే, నువ్వు నమ్మకంగా ఉండకపోతే, నువ్వు నమ్మకమైన మెండైన ఆశీర్వాదాలు నేను పొందుకోలేవు. అందుకని నమ్మకంగా ఉండు. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. యథార్థంగా నడుచుకో, నువ్వు వర్ధిల్లుతావు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఆత్మ వర్ధిల్లును చూసిగా నువ్వు అన్ని విషయాల్లో సుఖముగా, నువ్వు సౌఖ్యంగా వర్ధిల్లి భూమి మీద నువ్వు ఆశ్రయించబడదు గాక. నువ్వు దేని మీద మనసు పెట్టాలంటే, నువ్వు వర్ధిల్లుతున్నదిగా పైన వాటి మీద మనసు పెట్టాలి. భూమి మీద నువ్వు మనసు పెట్టద్దు. కొలసీలు రాసిన పత్రికలో ఉంటుంది. అందుకనే నువ్వు వర్ధిల్లుతున్న రీతిగా నువ్వు ప్రార్థనలో, స్తుతించడంలో, పరలోకమందు దాని యందు మనసు పెట్టాలి. భూమి మీద మనసు పెట్టకూడదు. దేవుని యందు మనసు పెట్టి నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నువ్వు సుఖంగా ఉండాలి, నువ్వు సౌఖ్యంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి. నీ కుటుంబం వర్ధిల్లబడాలి, నీ సంఘం వర్ధిల్లబడాలి, నీ పిల్లల వర్ధిల్లబడాలి, నీ యొక్క కుటుంబం వర్ధిల్లబడాలి, పిల్ల తరపున మీరు వర్ధిల్లబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లును గాక. విన్న వాక్యం మనందరి హృదయాలు ఫలించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.